పార్ట్ 2. ఈరోజు పొద్దున్నే లేవగానే ముందు ఆ బైక్స్ వ్యూ చూస్తుంటే ఆహా సుకూన్ అసలు. ఇక అట్లా అందరం ఫ్రెష్ అప్ అయి నైట్ మిగిలిన చికెన్ వేస్ట్ చేయబుద్ది కాలే. సో ఫ్రైడ్ రైస్ చేసిన. అట్లనే వాళ్ళు టెంట్లు ప్యాక్ చేసేలోపు మ్యాగీ కూడా చేసేసిన. సో మంచిగా సాంగ్స్ పెట్టుకొని తింటున్నాం. ఇక వస్తాడు చూడండి, పాటకు సంబంధం లేకుండా డ్యాన్స్ చేస్తాడు. వదిలేయండి ఇక పాపం కొంచెం పిచ్చి. ఇక లైట్గా ఆయన క్యాబ్ అందామని చూస్తే జారి కింద నేనే పడ్డా. సో మా వాళ్ళు ఏమో కంటెంట్ వచ్చిందని ఉరుకుతున్నారు. ఇక అట్లా సైట్ సీయింగ్ కోసం అని అయితే కొండపైకి ఎక్కేసినాం. ఇక అట్లా వ్యూ చూసుకుంటాం. మళ్ళీ డైరెక్ట్ ఇక బీదర్ ఫోర్ట్కి వచ్చేసినాం. చూస్తుంటే ఇది పాత దాని లెక్క లేదు, మొత్తం ఇప్పుడే కట్టిన కొత్త దాని లెక్క నీట్గా ఉంది. సో ఇక ఎండ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయినాం. ఇక మన బైక్కి టాప్ బాక్స్ ఇంకా కొన్ని యాక్సెసరీస్ పెట్టిద్దామని చెప్పేసి ప్రైస్ అడిగిన. జాయ్ లేకుండా బాయ్ అయితే 50,000 చెప్పేసిండు. ఇక మా వాళ్ళు ఎండ కొడుతుందని చెప్పేసి టీ బ్రేక్ అని వచ్చినాం. సో ఇక పక్కనే రైనాక్ స్టోర్ ఉంది కానీ లోపలికి అయితే వచ్చేసినాం. నాకేమో చూసే కొనేదాకా నిద్ర పట్టదు. సర్లేని మనకు కావాల్సిన జాకెట్ అడిగితే బ్రో ఇచ్చేసిండు. వేసుకున్నా అంత బాగానే ఉంది. ప్రైస్ అడిగితే 18,000. సో ఇక ఒక్కటే అర్థమైంది, పైసలు ఉన్నప్పుడే ఇవన్నీ చూడాలి, ఇవన్నీ ట్రై చేయాలని. ఎందుకంటే మన బైకింగ్లో ఏది తీసుకోవాలన్నా కాస్ట్లీ ఉంటాయి. సో ఇంకా మన KTM ఎయిర్లైన్స్ మోడ్ అయితే యాక్టివేట్ చేసి ఇంటికి వచ్చేసిన. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.